అమరావతి రైతులు ఏదైతే కోరుకున్నారో అమరావతి ప్రాంతానికి చట్టబద్ధత కావాలి అని చెప్పి ఇప్పుడు ఉభయ సభలు లోక్సభ కానీ సభ కానీ ఆమోద ముద్ర అయితే వేయటం జరిగింది. అమరావతి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడిన మీకు ఎలా అనిపిస్తుంది అంటారు అసలు ఈ ఘటన? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 1600 రోజులు కష్టపడిన దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మేము సుప్రీంకోర్టు దాకా పోయింది మొన్నటి దాకా కొద్దిగా బాధ అనిపించింది. ఆ బాధ రాత్రితోటి రామారావు గారి బొమ్మ దగ్గర నేను దీపావళి జరుపుకున్నాను. అంటే నాకేం సెంటు భూమి లేదు, లేకపోతే ఏమైనా గజం ఆస్తి కూడా లేదు అమరావతిలో. కేవలం బాబు గారి యొక్క ఆదర్శంతో ఆ అమరావతి అనే పేరు దేవతల రాజధానిగా బాబు గారు పెట్టారు కాబట్టి ఆ ఒక్క పేరు కోసమే మేము పోకలాడాం. ఇప్పుడు మీరు అమరావతి కోసం పోకలాడాము అంటున్నారు. దాదాపుగా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అటు తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా అమరావతి బిల్లుకి మద్దతు తెలుపుతున్న క్రమంలో ఒక వైసీపీ మాత్రం వాకౌట్ చేయటం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు ఇప్పుడు వైసీపీ గురించి అంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అమరావతికి వ్యతిరేకమే. మేము పోరాడిందంటే 1600 రోజులు అంటే రోజు గొడవేగా, రోజు గొడవ చేశారుగా, రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారుగా. మేము పాదయాత్రలో పాల్గొన్నాం, కంటిన్యూషన్గా ఉన్న రోజు పాదయాత్రలో పాల్గొన్న రోజులో ఇబ్బంది పెడతానే ఉండారుగా. ఇవాళ కొత్తగా ఏమైనా ఇబ్బంది పెట్టింది కాదుగా. అమరావతికి అతను వ్యతిరేకం. దానికి ఏముంది? దానికి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పాడు కదా. అంటే డైలాగ్ అది వచ్చిందిలే, ఇక్కడే పుట్టాను డైలాగ్. కానీ అతను ఇక్కడ పుట్టలేదులే. కానీ ఏం చేశాడు? లాస్ట్కి అమరావతిని తొక్కాడు, పాదాల కింద వేసి నాశనం చేశాడు. కానీ అమరావతి అనే దేవతల రాజధాని కాబట్టి ఉజ్వలంగా పైకొచ్చింది. పైకొచ్చి ఏదైతే బీజేపీ వాళ్ళు మేము కంటిన్యూషన్గా రాష్ట్ర గవర్నమెంట్ చూసుకోవాలి అని చెప్పిన దాన్ని పార్లమెంట్లో చట్టం చేసేదాకా బాబు గారు పవన్ కళ్యాణ్ యొక్క నిబద్ధతతోటి బీజేపీ వాళ్ళ అనుసరిస్తూ ఇవాళ చట్టబద్ధత కల్పించారు. ఇది ఒక అద్భుతమైన నిదర్శనం కూటమి యొక్క విజయం. ఓకే, ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, అటు పార్లమెంట్లో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఒకే మాట, అటు మిథున్ రెడ్డి కానీ ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ చెప్తుంది ఏంటంటే కనుక రాజధాని అనే పదమే లేదు రాజ్యాంగంలో. దీంట్లో మాత్రమే ఉంది, ఢిల్లీ మాత్రమే రాజధాని, అంటే దేశానికి మాత్రమే రాజధాని అనేది ఒక పదం ఉంది, కానీ రాష్ట్రానికి రాజధాని అనే పదమే లేదు అనే మాట అంటున్నారు కదా. మరి కదా ఇప్పుడు మరి రాజధాని పదం లేదు. మరి మొన్న కేంద్రం విడదీసేటప్పుడు మనకి రాజధాని లేదు, మీకు హైదరాబాదు ప్రత్యేక రాజధానిగా 10 సంవత్సరాలు ఎందుకు ప్రకటించారు? లేనప్పుడు ఎందుకు ప్రకటించారు? పార్లమెంట్లో వాళ్ళకి హక్కు లేనప్పుడు. అది మరి బైఫర్కేషన్ తప్పు కదా, విడదీయడం తప్పు కదా. అప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి రాజధాని అనేది చట్టబద్ధత చేయాల్సింది పార్లమెంటే. పార్లమెంట్ అధికారాన్ని ఎవరో తోసిపుచ్చలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు, మారుస్తానంటున్నాడు, డైరెక్ట్ చెప్తున్నాడు. మారుస్తాడు కదా. ఏం మారుస్తాడు? అసెంబ్లీలో మార్చుకుంటాడు. చట్టబద్ధత చేసిన దాంట్లో పార్లమెంట్లోను లోక్సభలో మారుస్తారా? మీకు చేత అయితే మాకు చేత కదా అని చెప్పి సవాల్ చేస్తున్నాడు కదా. మరి సవాల్ చేయడానికి ఏమొచ్చలే కానీ, సవాల్ చేయడానికి అందరూ మొగాళ్లే. మొగతనం కనపడాలి కదా, అది కనపడాలి కదా. అది సవాల్ చేయడానికి అందరూ మొగాళ్లే. ఏది పడితే అది మాట్లాడకూడదబ్బా. దానికి ఒక వ్యవస్థ ఉంది. పార్లమెంటు చట్టబద్ధత ఎందుకు అంతమంది అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి? నీకు లేకపోతే అర్థమైందా? ఇప్పుడు నీకు తెలివి లేదనుకో, అందరికి లేదా? తెలివి అందరికీ ఉంది కాబట్టి ఇవాళ పార్లమెంట్లో, లోక్సభలో, మన అన్ని చోట్ల, మొత్తం అన్ని చోట్ల, రాజ్యసభ కూడా అన్ని చోట్ల చేశారు కదా. మనం తీర్మానం చేసి పంపించాం కదా. మన దాంట్లో దానికి చట్టబద్ధత లేదని చెప్పి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. సరే, అందుకనే కదా మరి చట్టబద్ధత లేనప్పుడు నాకు రాజధాని ఇదని ఇలాంటి చెప్పారు. మరి మనం పోయినసారి విడదీసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది కదా, ఇది మీకు విడదీసినప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము. అసలు మీరు అసెంబ్లీలో చేసిన తీర్మానానికే చట్టబద్ధత లేదు, అది శాసన మండలికి పంపించలేదు కాబట్టి అసలు అది చల్లదు అనేది వైసీపీ నాయకుల వాదన. వీళ్ళు 3 రాజధానులు ఎందుకు చేశారు మరి ఆ రోజు? కాదు బ్రదరు, మరి వీళ్ళు చట్టబద్ధత లేదు కదా, మేము చేసిన దాన్ని లేదన్నారు. మరి 3 రాజధానులు చేసి దాన్ని ఎమ్మెల్సీ గారి షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఆపకపోతే ఏమయ్యేది బ్రదర్? చైర్మన్ గారు షరీఫ్ గారు ఆపకపోతే ఏమయ్యేది? ఇలా 100% షరీఫ్ గారికి దండం పెట్టాలి అందరూ. పార్లమెంటులో కానీ మన అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫస్ట్ షరీఫ్ గారికి దండం పెట్టాలి.
తర్వాత బాబు గారికి కూటమి ప్రభుత్వానికి దండం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా సరే. మీరు ఆ రోజు షరీఫ్ గారు ఒక్క కాలు అడ్డం పెట్టకపోతే ఏమయ్యేది ఇప్పుడు దాకా? 3 ముక్కలాట కొనసాగి ఆలోచించడానికే అది అనర్థం. మనం ఆలోచించలేం అంతకంటే. ఓకే అండి. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్లాన్ బిని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంటే ఏంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్ ఎందుకు పట్టించుకోలేదంటే జగన్ పేరు వస్తుందేమో దాంట్లో, మావి గన్ అంటే. గన్ అంటే జగన్ పేరు వస్తుందేమో. కొద్దిగా ఆలోచించాలి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు, ఇంత దారుణంగా మాట్లాడితే నువ్వేట సీఎం చేశావు, మేవేట ఎన్నుకున్నావు. మేమంటే మేము కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే దాంట్లో నేను కూడా వస్తాగాడు చెబుతున్నా. మేవేట ఎన్నుకున్నావు మాకే అర్థం కావట్లేదు ఇప్పటికి. మావి గన్ అంటే తప్పే ఉంది. మావి గన్ అంటే గన్నులో జగన్ ఉన్నాడు కాబట్టి ఇంకో పేరు మార్చుకోండి తప్పే ఉంది అంటున్నారు కదా. గన్ అంటే జగన్ గుర్తొస్తే అంటే మావి గన్న ఎల్ల రోడ్డు మీద పోయి పేర్లో పెట్టడానికి కాదు, అది దేవతల రాజధాని. ఈ రోజుది కాదు, ఈ రోజు వ్యవస్థ కాదు అది. ఆ రోజు అర్థమైందా? అంత దూరం ఆలోచించే బాబు గారు అమరావతి అజరామరం ఎందుకు అజరామరంగా ఉందో ఈ రోజు తెలుస్తుంది ప్రజలకి. అంటే మావి గన్ అంటే బాగాలేదంటారా? మోడర్న్ గా ఉంది. మావి గన్ అనేది సూపర్ గా ఉంది బ్రదర్. ఎవరు బాగలేదని చెప్పట్లా, కానీ దానికి ఒక వాల్యూ ఉండాలిగా. ఆ వాల్యూ ఏది? ఆ వాల్యూ అంటే ఎవరు? జగన్ పేరు పెట్టాడు, జగన్కి ఆ వాల్యూ లేదుగా. ఎందుకు లేదంటారు? మాజీ ముఖ్యమంత్రి మావిగన్ పేరు అసలు చెప్పటం ఏంది బ్రదర్? ఎంఐ అంట మచిలీపట్నం తీసుకోవాలంటే, విజయవాడ తీసుకోవాలంటే, జియో గుంటూరు తీసుకోవాలంట. ఏంది గురి ఇది అసలు? మనం ఎక్కడ ఉన్నామో, ఏ వ్యవస్థలో పనిచేస్తున్నామో కూడా తెలుస్తుందా? తెలియట్లేదు అనుకున్నా నేనైతే. ఎందుకు మనం కూడా నలుగురిలో మాట్లాడేటప్పుడు కనీసం దానికి వాల్యూ ఉండాలి. ఇప్పుడు నేను పార్లమెంట్లో అని చెప్పాడు దీని గురించి అందరూ. మావిగన్ గురించి కూడా పార్లమెంట్ లో చెప్పారు నాయకులు. అంటే మనకి దేశం ఆఖరికి ఖండాలు దాటి కూడా మన పార్లమెంట్ లో కూడా వెళ్ళింది ఈ మాట. మీరు ఆ మాట అంటున్నారు ఏంటండి? రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇది కాబోయే పెన్ను మార్పు అని చెప్పి మన పేరుని నాని వీళ్ళందరూ చెబుతుంటే అసలు పేరు నాని చెప్పాలి. చెప్పగా పేరు నాని గురించి చెప్పాలి. తానా అంటే తందానా అనే బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏదైనా మాట్లాడిద్ది. 110 కిలోమీటర్ల హైవే పక్కన అటో కిలోమీటర్ ఇటో కిలోమీటర్ అభివృద్ధి చేసుకుంటే అదే రాజధాని అయిద్దని చెప్పి వాళ్ళు కొత్త అమెరికాని మించిన రాజధాని అయిద్దని వాళ్ళు చెబుతుంటే అయితే మరి అట్ట చేసేటట్టయితే మరి నువ్వు ఎందుకు అన్ని ప్యాలెస్లు కట్టావు దేశం వల్ల? మీ ఇష్టమా? అంటే రాజధాని మీకేమో అటు 100 ఇటు 100 ఎకరాలు కట్టొచ్చు. మనమేం ప్యాలెస్లు ఒక్కొక్కళ్ళు 50 ఎకరం 100 ఎకరం ప్యాలెస్లు కట్టొచ్చు. మా డబ్బుతో మేము కట్టుకుంటున్నాం. ఇది ఎవరు డబ్బుతో కడుతున్నారండి? ప్రజల డబ్బుతోనే కదండి కట్టేది. నీ ఇష్టం నా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళలేదుగా. ప్రజల డబ్బులతోటి డబ్బులతో కాబట్టి మేము ఎందుకు అంత ఖర్చు? రోడ్డు అమ్మట అయితే కనుక నడవటానికి ఈజీగా ఉంటుందని మేము చెబుతున్నాము. నడవటానికి ఈజీగా ఉంటుందంటే దానికి ఒక విలువ ఉండాలిగా, దానికి ఒక వాల్యూ ఉండాలిగా. ఇప్పుడు నలుగురు రాష్ట్రానికి వచ్చి పారిశ్రామిక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎలా పెడతారు? ఊరికే ఏదో కిలోమీటర్ రేడియస్ లోనే పెడతారు. కిలోమీటర్ రేడియస్ లో ఎన్ని పెడతారు? ఎట్ట పెడతారు బెదరు? మీరు కూడా ఆలోచనలో అక్కడ క్వశ్చన్ అడుగుతారు. వచ్చింది నేను అడగటం కదా, వాళ్ళు చెబుతున్న మాట నేను అడుగుతున్నానండి. వాళ్ళు అదే మిమ్మల్ని అడిగారంటే దాని అర్థం వాళ్ళు ఎట్ట అడుగుతున్నారు నాకు అర్థం కావట్లా. కనీసం జ్ఞానం అన్న ఉండాలి కదా. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది దానికి ఒక వాల్యూ అన్న ఉండాలి కదా. మనం ఏం చేస్తున్నాము ఇంత దారుణంగానా? ఏం చేస్తున్నావు? నువ్వేం చేసావు? మావిగన్న పేరు మావిగన్న కాదు, నీ గన్ను పెట్టుకో అమ్మ. మరి లేకపోతే మరి ఏంది ఇది? మావిగన్న పేరు ఏంది? కనీసం జ్ఞానం ఉందా? లేకుండా ముఖ్యమంత్రి చేశాడు. చేశారులే. ఇక మా కర్మ గుద్ది మేమందరం నేను వస్తే మారుస్తాను, ఏమన్నా ఆపగలరా? మీరు మార్చగలేదా, నేను మార్చలేనా అంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు. మరి ఆయన వచ్చి పీకమన్నా పీకేదేదో మరి అంతే. ఇంకంతకంటే ఏం మాట్లాడు? మావిగేనని చెప్పిన అతనికి ఇంకంతకంటే ఏ డైలాగ్ చూతారు? అంతకంటే ఏం మాట్లాడతారు చెప్పండి? మాజీ ముఖ్యమంత్రి సార్, మేమేం కాదని లేదుగా. మాజీ ముఖ్యమంత్రి మావిగేనని పేరు పెడతాడా? మాజీ ముఖ్యమంత్రి అయితే ఆ పేరు వాడతాడా? నాకు తెలియక అడుగుతున్నా. పేరు వాడితే దానికి ఒక వాల్యూ అర్థము ఉండాలి. మావిగేనని పేరు ఏదో ఊరక కుర్చీలో కూర్చొని MYEGN అంటే అయిపోయిద్దా? మా తెలియక అడుగుతున్నా. దానికి ఒక వాల్యూ ఉండాలి కదా పేరుకి. మావిగన్ అనే పేరు ఏంది అంటే అతను ఆ మాట అన్నప్పుడు మేము కూడా అనలేమా? ఇంకంతకంటే మార్గం ఏం లేదు. అతనికి రివర్స్ పోతేనే అప్పుడన్నా మరి మైండ్ పని చేద్దాము. మైండ్ పని చేయకపోతే ఏంది ఆ పేర్లు ఏంది? ఆ వ్యవస్థ ఏంది? ఏంది ఇంత దారుణమా? మావిగన్ అనే పేరా? ఎట్లా మాట్లాడుతున్నాం మనం? దానికి ఒక విలువ అర్థం తెలియాలి కదా. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి పెట్టండి పేరు. పెట్టారు కదా. దేశాలు రాజధానిలో దేవతల రాజధాని అనే పేరు ఎందుకు వచ్చింది అమరావతికి?
ఆ రోజు దేవతలు పాలిచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి అమరావతిలో కూర్చొని అమరావతికి దేవతల రాజధాని పేరు వచ్చింది. సరే సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూస్తే కనుక అమరావతి, వైజాగ్, కర్నూలు అన్నారు. మరి ఆ పదం వదిలేసి, అంటే అమరావతి, వైజాగ్, విశాఖ, కర్నూలు వదిలేసి మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అవికా వదిలేసి మావిగన్ ఎందుకు పట్టుకున్నారు అనుకోవచ్చు అంటారు? దానికి ఇంకా అతను ఇప్పుడు మనం అంతకంటే ఏం చెప్ప, అతని గురించి ఏం మాట్లాడాలన్నా మాకు నవ్వు వస్తుంది. మేము అంతకంటే సార్ ఎందుకు సార్ ఆయన ఏమన్నా జోకర్లా కాస్తున్నాడా అండి మీకు ఏమన్నా? ఏందండి మరి ఆవికాయది మావిగానేది ఏందండి? అందుకని నేను సోషల్ మీడియాలో చూశారు మావిగంటు ప్యాలెస్, మావిగంటు బెంగళూరు ప్యాలెస్ ఇలాక నీ బస్సులు పెట్టారు సార్. నేను సోషల్ మీడియాలో పెట్టారండి. నేను అది అనకూడదండి. కానీ ఓవరాల్ గా మీరేమంటారంటే నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తాను అంటున్నాడు. మరి సాధ్యం అయిద్ది అంటారా? ఇందాకే చెప్పా కదా సార్, అతను రాడు, రాలేడు, రానివ్వం.